యోహాను 3వ పత్రిక, దాంట్లో ఒకటే అధ్యాయం ఉంది, 2వ వచనం చూద్దామా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు చదివిన వాక్యము, నీ ఆత్మ వర్ధిల్లునట్లు నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. గమనించండి, మీ ఆత్మ వర్ధిల్లట్లేదంటే మీరు ఏ విషయంలో వర్ధిల్లలేరు. ఇందాక ఒకరు చెప్పారు, ఐ లాస్ట్ మై స్పిరిచువల్ లైఫ్. సి వెన్ వి లూజ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అంటే మన ఆధ్యాత్మిక జీవితము, మనము దేవుడి పైన ఆధారపడే జీవితము తగ్గిపోయిందో లేకపోతే దిగజారిపోయిందో పోగొట్టుకుంటే జీవితంలో ఏమీ సాధించలేము. అంగీకరిస్తారా? కెన్ యూ ఆల్ అగ్రీ? వితౌట్ ఆర్ స్పిరిచువల్ లైఫ్ వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. దెన్ కమ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. మీరు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆత్మలో వర్ధిల్లలేదంటే, ఆత్మలో వర్ధిల్లలేదంటే అన్నీ బాగానే ఉన్నట్టు ఉంటుంది చాలా కాలం వరకు, కొంతకాలమో చాలా కాలం అన్నీ బాగున్నట్టు ఉంటుంది. బట్ వెన్ యూ డిటీరియోరేట్ ఇన్ యువర్ స్పిరిట్, నీ అంతరంగ పురుషుడు క్షీణించిపోతున్నాడంటే మెల్లమెల్లగా అవి కూడా దే విల్ ఆల్ కమ్ క్రంబ్లింగ్ డౌన్, దే విల్ ఆల్ ఫాల్. ప్రతి ఒక్క కట్టడ కూల్చివేయబడుతుంది. దేవుడు లేకుండా మీరు ఏమి సాధించినా అది వ్యర్థమే. గ్రేటెస్ట్ నీడ్ ఫర్ ఎనీబడి ఇస్ ద హెల్త్ ఆఫ్ ద స్పిరిట్. అంతరంగ పురుషుడు బాగున్నాడా? అంతరంగ పురుషుడు పుష్టిగా ఉన్నాడా? పుష్టిగా ఎలాగుంటాడండి? ఉపవాసముతో. ఈ శరీరము నీరసిలినప్పుడు ఆత్మ పురుషుడు బలపరచబడతాడు. అంటే నీరసిల్లా అంటే ప్రతిసారి నేను నీరసిల్లాలా అప్పుడే? నో నో నో, ఐఎమ్ టెలింగ్ యూ, కనీసం ఒక్కరోజైనా 2 రోజులైనా ఉపవాసం ఉంటున్నారా మీరు వారంలో? కనీసం ఒక్కరోజైనా ఐ డినై మై ఫ్లెష్, ఐ డినై సోషల్ మీడియా, ఐ డినై వాట్ ఎవర్ ఐ లైక్ ద మోస్ట్ అండ్ ఐ విల్ సే లార్డ్ ఐ నీడ్ యూ, నాకు నువ్వు కావాలి ప్రభా అని చెప్పగలిగిన వారు ఉన్నారా? సీ ద గ్రేటెస్ట్ నీడ్ ఫర్ యూ అండ్ మీ ఇస్ ద హెల్త్ ఆఫ్ అవర్ స్పిరిట్. ఎందుకు ఈ జీవితం ఇట్లా అవుతుంది? బైబిల్ చదవడం తగ్గిపోయిందండి. ఎందుకు నా జీవితం ఇట్లా అయింది? ప్రార్థన చాలా తక్కువ అయిపోయింది. మొదట్లో ఎంత ఫైర్ ఉండేది, ఎంత అగ్ని ఉండేది, ప్రార్థన చేయాలని ఒకలాంటి ప్రేరేపణ, ఎల్లప్పుడూ నన్ను ఒక ప్రేరేపణ. ఇప్పుడు ప్రార్థన చేయాలంటేనే బోర్, ప్రార్థన చేయాలంటేనే విసుకొస్తుంది, అసలు ప్రార్థన వైపు నా మనసు వెళ్ళట్లేదు అనే పరిస్థితులు ఉన్నారా? గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. నువ్వు ఎన్ని చేసినా దేవుడు లేకుండా, ఆధ్యాత్మిక జీవితం సరిగ్గా లేకుండా, ఆధ్యాత్మిక జీవితం పుష్టిగా ఎలాగుంటుందంటే, మొట్టమొదటిగా ప్రార్థన, 2వది వాక్యము, 3వది ఉపవాసము, తర్వాత ఆరాధన, తర్వాత సంఘముతో కూడి ఆరాధించడము, సంఘముగా ఆయన దగ్గరికి రావటము. ఇవన్నీ కూడా దిస్ విల్ కీప్ అ చెక్ ఆన్ అవర్ స్పిరిట్స్ హెల్త్, ఆత్మ యొక్క ఆరోగ్యం. ఈరోజు శారీరక ఆరోగ్యం ఎంతగానో పట్టించుకుంటున్నాం. మీరు పట్టించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ అటు ఎక్స్ట్రీమ్గా పట్టించుకునేవారు ఉంటారు. అసలు ఏది పడితే ఎంత టూ మచ్ ఒబ్సెషన్ అంటే, ఇప్పుడు లోకల్లో చూస్తాం కదా, ఎన్నెన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ఎన్నెన్ని, అసలు మొత్తం చూస్తుంటే అసలు ఏంటిది షాపా లేకపోతే వారి ఇల్లా లేకపోతే వారి క్లాజెట్ అర్థం కాదు కదా. ఎక్కడ చూసినావే స్కిన్ కేర్ అంటారు, బట్టలు అంటారు, ఇదంతా ఏంటి? నేను మంచి ఉండటం కోసం మెడిసిన్స్, ఇన్ని మెడిసిన్స్, ఇన్ని చెకప్స్, ఏమైనా అయిపోతుందేమో అని ఎంతమంది ముందు జాగ్రత్తగా. మరి అదే జాగ్రత్త మీ ఆత్మ విషయంలో ఉందా? అదే జాగ్రత్త ఉందా? ఆత్మ మీ దగ్గర ఎన్ని బైబిల్స్ ఉన్నాయండి? ఎన్ని జర్నల్స్ రాసుకుంటున్నారు దేవుని విషయమే? ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? దేవుని ఇది నన్ను ఆధ్యాత్మిక బలపరుస్తుంది అని మీది స్కిన్ కేరో లేకపోతే మీ దేహానికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఆత్మకు సంబంధించినవి ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి? మీరే పరీక్షించుకోండి. దేహానికి సంబంధించిన బోల్డ్ అని ఉంటాయి, ఆత్మకి సంబంధించి బైబిల్ ఉంది కదా చాలే. ఇంకా చాలామంది ఇప్పుడు విపరీతం ఏంటంటే ఫోన్లో బైబిల్ ఉంది కదా చాలే అంటే, ఏదో వర్డ్స్ ఆఫ్ ద డే వస్తుంది కదా, లేకపోతే మాలాంటి వాళ్ళు వర్డ్స్ ఆఫ్ ద డే ప్రతిరోజు వేస్తాం కదా, ఇది చాలే నాకు, ఐఎమ్ డన్, ఐఎమ్ హ్యాపీ. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఓపెన్ చేసి దేవా నాతో మాట్లాడయ్యా. చాలామంది చేస్తున్నారేమో, ఇది నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ థింకింగ్ వాళ్ళు బైబిల్స్ ఓపెన్ చేయరు. వాళ్ళు సూటిగా బెడ్ పైన లేసి థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ ఎస్ఏ, నాకు ఇచ్చిన దినం బట్టి నీకు వందనాలు. రెడీ అయిపోతారు, రెడీ అయిపోయి కాలేజ్కో ఆఫీస్కో వెళ్తారు, లేకపోతే వర్క్కి వెళ్తారు.
వెళ్ళిన తర్వాత వెళ్ళే దారిలో దేవా నాతో మాట్లాడు, నాకు బైబిల్తో చదవటానికి టైం లేదు, ప్లీజ్ లార్డ్ ఓ టాక్ టు మీ. అండ్ దెన్ దే ఓపెన్ ఇన్స్టాగ్రామ్, అక్క పోస్టెడ్ 1 verse, హ్యాపీ. నాకే ప్రభా, థ్యాంక్ యూ జీసస్. అండ్ దట్స్ ఇట్. ఇస్ దట్ యువర్ మీల్ ఫర్ ద డే? ఆత్మీయంగా మీ ఆహారం అదేనా? 1 verse ఆఫ్ ద డే, దట్స్ ఇనఫ్. ఐఎమ్ డన్. మీరు ఒక్క మాట ప్రవచించండి, అది చాలు మాకు. మీరు ఒక్క మాట మా కొరకు ప్రార్థన చేయండి, అది చాలు మాకు. మరి మీ వ్యక్తిగతంగా ఏది? అందుకనే ఆధ్యాత్మిక అంతరంగ పురుషుడు నీరసిల్లిపోతున్నాడు, క్షీణించిపోతున్నాడండి. ఈరోజు మన జీవితంలో మనం పరీక్షించుకుందాము. నీ ఆత్మ వర్ధిల్లుతుందా? నా జీవితంలో రెస్టరేషన్ కావాలంటే మీ ఆత్మ వర్ధిల్తే అన్నీ రెస్టోర్ అవుతాయి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అంటారా? మీ ఆత్మ వర్ధిల్లకపోతే ఏవి కూడా వర్ధిల్లదండి. మీరు ఏది పట్టుకున్న శాపమే, ఏది పట్టుకున్న నష్టమే, ఏది పట్టుకున్నా ఏంటి? వేర్ ఇస్ ద సక్సెస్, వేర్ ఇస్ ద బ్లెస్సింగ్? నో బ్లెస్సింగ్, బికాజ్ ద స్పిరిట్ మ్యాన్ ఇస్ డిటీరియోరేటింగ్, ద స్పిరిట్ మ్యాన్ ఇస్ అన్హెల్దీ, ఇస్ వీక్. ఈరోజు మన జీవితంలో కూడా ఎంతోమంది ఆత్మ అంతరంగ పురుషుడు చాలా నీరసిల్లిపోతున్నాడు. చాలామంది రెస్టరేషన్ అనగానే దే మస్ట్ హ్యావ్ ఫెల్ట్ సో హ్యాపీ. దేవుడు నాతోటి రెస్టరేషన్ అంటున్నాడు. వావ్, వండర్ఫుల్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ నాట్ అ ప్రామిస్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఆత్మలో వర్ధిల్లకపోతే మీ జీవితంలో రెస్టరేషన్ కలగదు. మీరు ఆత్మలో వర్ధిల్లితే అన్నీ కూడా సమకూరుస్తాడు దేవుడు. తిరిగి సమకూర్చే దేవుడు మన దేవుడు. నాకు నువ్వు చాలు ప్రభు. ఇంతకాలం నాకు ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదే, ఇది జరగలేదే, అది జరగలేదే అని నేను నీ పైన ఆయాసపడ్డాను, నేను నీ పైన అలిగాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు. I realize now that I have lost passion for you, that I have lost love for you, that I have lost your presence, Lord. నీ సన్నిధిని నా జీవితంలో, నా కుటుంబంలో పోగొట్టుకున్నాను. అందుకనే నా జీవితంలో ఎటువంటిది జరగట్లేదు. ఏ మాత్రము దీవెన లేదు, ఏ మాత్రం ఆశీర్వాదం లేదు, ఏ మాత్రము నా జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. It is all because I have lost your presence, Lord. It is all because I've lost the love that I had for you, Lord. It is all because I've lost the adoration and worship and thanksgiving, Lord. Forgive me, Lord. Restore my spirit, Jesus. Restore my love for you, Lord. పోగొట్టుకున్న ప్రేమను మరొకసారి పురికొల్పించు ప్రభా. పోగొట్టుకున్న ఆసక్తి, పోగొట్టుకున్న నీ సన్నిధిని మరలా దయచేయని వేడుకుంటున్నానయ్యా. నా జీవితంలో నువ్వు ఏది తీసినా, ఎవరిని తీసినా పర్వాలేదు ప్రభా. కానీ నువ్వు మాత్రము నా జీవితంలో లేకపోతే అయ్యో నా గతి, నా స్థితి, అయ్యో. నాకు మాత్రం నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభా. నాకు నీ వాక్యం కావాలయ్యా, నాకు నీ సన్నిధి కావాలయ్యా, నాకు నీ తాకుదలు కావాలయ్యా, నాకు నీ మంట కావాలి ప్రభా. నీ మంట కావాలయ్యా. ఈరోజు ఎంతో మందిని మేము ప్రేమ పోగొట్టుకున్నామయ్యా. అందుకనే మా జీవితంలో నష్టాన్ని చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. మొదట నీ నీతి, నీ రాజ్యము వెతకమన్నావయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని వెతికే కృపను దయచి నా జీవితంలో ఎన్ని పోయినా నిన్ను మాత్రం పోగొట్టుకోకుండా సహాయం చే ప్రభా. నిన్ను చూసే జీవితం, నిన్ను చూసే నేత్రాలు మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.